కోసం జగన్ పెంచింది. ఆయన రేపు వెళ్ళి సిబిఐ అధికారులు కలవబోతున్నారు. ఇవాళ ఇప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో కోనేరు ప్రసాద్ చాలా కీలకమైన వ్యక్తి. ఆయన ద్వారా ఎంఆర్ మన దేశానికి వచ్చింది. మన ప్రభుత్వంతో ఆయనతోటే చర్చలు జరిపింది చంద్రబాబు నాయుడు కాలంలో, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర కాలంలో కూడా. ఆయన్ని ఇవాళ సిబిఐ అరెస్ట్ చేసింది. రేపొద్దున ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారని ఇంతకుముందు నాకు సమాచారం అందింది. అయితే జగన్ జైలుకు వెళ్తున్నాడు అని చెప్పి అందరూ ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు అన్నారు జూపూడి ప్రభాకర్ రావు గారు. నారాయణ గారు చెప్తున్నారు, సిపిఐ నారాయణ గారు ఆయన జైలుకు వెళ్తాడని. ఒకసారి చూద్దామండి అబ్బాయి. రాష్ట్రంలో ఈ అన్ని కార్యాలయాలు తిరిగి చివరికి రేపు మాకు జగన్ కూడా నోటీస్ ఇవ్వడం వస్తుంది. జగన్ నోటీస్ తర్వాత ఆ నోటీస్ మళ్ళీ వస్తారా అదే పోతారా అనుమానం లేదు. ఇప్పుడు అనుకోవడం ఇప్పుడు దేశాలు కడతారు, రాజకీయ అవినీతి పనులు దేశాలు కడతారు. అవినీతి పనులు రాజకీయ నాయకులు జైలు పోతే మనుషులు రాష్ట్రపతి ఆలోచన చేస్తారు. అది ప్రజా సంక్షేమాన్ని ఉపయోగించేటట్టుగా ఉండాలి. లేకపోతే మనం ప్రత్యేక చేస్తాం. ఈ బ్యాంకుల నుంచి తీసుకునేటువంటి డబ్బు ఎక్కువటువంటి నల్ల ప్రజలు దాంతో ఉండేవారు కాదు, బ్లాక్ మనీ ఉండేవారు, దొంగ డబ్బులు ఉండేవారు. ఆ దొంగ డబ్బులు ఉండేవాడిని మీరు పరీక్షాన్ని జైలు పెట్టారా, మేమే పట్టుకొచ్చి పట్టు వేసి ఊరి మీద తీసుకెళ్ళి నడిగి పెట్టేయమంటారా? తెలుసుకోవాలి ప్రభుత్వం ఉద్యమాన్ని చేయాల్సిన నాగరావు గారు చాలా తొందరపడుతున్నారు. నారాయణ గారు జగన్ గారికి జైలుకు పంపించడానికి. అంటే నారాయణ గారి కన్నా ఇందాక రామయ్య గారు ఒక మాట ఉంది. నా ప్రశ్నలకి జూపూడి గారు సమాధానం చెప్పాను. నేను ముందే చెప్పాను, తాడి చెట్టు ఎందుకు ఎక్కుతున్నారంటే దూడ మేత కోసం అంటున్నాను. తెలుగుదేశం వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడే ట్రైనింగ్ ఏంటంటే మీరు గట్టిగా తిట్టేయండి అవతల సబ్జెక్ట్. ఆయన ఏమన్నాడంటే వచ్చాడు ఆయన అన్నదంతా మీ హయాంలో సక్రమాలు మూల విరాట్లు ఎవరు, ఈ రాష్ట్రాన్ని ఎలా ఏ విధంగా దోచుకోవాలో నేర్పించారు. దాని మీద కేసు వేశారు. ఆ కేసు మళ్ళీ కొత్త విషయాలు నేను మాట్లాడుతూ ఆయన అడిగిన దానికి నేను సమాధానం. అసలు మనం పాలిటిక్స్ లో ఉన్న తర్వాత కొన్ని పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ మనం తెలుసుకోవాలన్నా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రాజశేఖర రెడ్డి గారికి ఐఏఎస్ లేదండి, ఆఫీస్ లేదండి, సోనియా గాంధీ లేదండి, మొత్తం ఆయన చేసింది. ఈజ్ ఇట్ పాసిబుల్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు, ఎన్టీ రామారావు గారు కూడా చేశారు. అంటే ఒక్కళ్ళే చేస్తారా? దెన్ వాట్ ఫర్ ద మినిస్ట్రీ కౌన్సిల్ మినిస్టర్స్ దేనికోసం? ఇలా సభ్యహారి గారు చెప్తున్నాడు. కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి జీవో ఇస్తాడా? జీవో ఎక్కడి నుంచి వస్తుంది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ ద పర్టికులర్ మినిస్టర్ ఫర్ దట్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఆయనకి ఏమీ లేవండి, ఆయన ఇచ్చేశాడు, ఆయన దొంగ అండి, ఈ విధంగా అరిస్తే సరిపోతుందండి దొంగ అని నేను చెప్తున్నాను. రామయ్య గారు చాలా జెంటిల్మెన్ గా తెలుగుదేశం పార్టీలో పాపం ఒకే ఒకడు ఉన్నాడు. అన్నిటికీ అడ్డంగా వాడుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, మీరు పోలీస్ ఆఫీసర్ గా మీకు కొంత సబ్జెక్ట్ తెలుసు, మీ సబ్జెక్ట్ నేను గౌరవిస్తాం. కానీ పార్లమెంటరీ సాంప్రదాయాల్ని ఈ విధంగా తను మొత్తం చేసేదంటే చంద్రబాబు నాయుడు గారే ఈ రోజుకి ఏమనలేక రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రజాభిమానాన్ని చూసి ఇంత అభిమానం ఉందని నేను రాజశేఖర రెడ్డి గారి మీద నేను గుర్తించలేకపోయానని ఆయన చెప్పినట్టు సందర్భం కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ అంశాన్ని మంత్రులందరూ తప్పుకొని, ముఖ్యమంత్రులు తప్పుకొని మొత్తం ఇతని మీద నెట్టాలని చూస్తే ఈ దేశంలో న్యాయం ఉందండి? ఇంకా న్యాయం రేపు సిబిఐ ఆ తర్వాత కోర్టులో మనకు తేలుతుందండి. ఈలోగా రాష్ట్రంలో మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య సయోధ్య లేదా, వాళ్ళకి పొసవడం లేదా, కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. ఇవాళ తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్న వార్తలు. ఆయన ఇవాళ ఎంతో ప్రెస్టీజియస్ గా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రూపాయికి కిలో బియ్యం పథకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం పనికిరాదు, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, ఈ పథకం వల్ల నష్టం అన్నారు. ఒకసారి ఆయన ఉన్నారు చూద్దాం. నేను వ్యక్తిగతంగా రూపాయికి బియ్యం వ్యతిరేకిస్తున్నా, మీరందరూ అభిప్రాయపడినా కూడా నాకైతే వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా రూపాయికి బియ్యం వ్యతిరేకిస్తున్నా, మీరందరూ అభిప్రాయపడినా కూడా నాకైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడింది. రూపాయికి కిలో బియ్యాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను వ్యక్తిగతంగా. ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గారు బ్రహ్మంగారి మఠం అక్కడ ఈ మాటలు మాట్లాడారు. ఇప్పటికీ మంత్రివర్గంలో సమిష్టిగా వ్యవహరించడం లేదని కొన్నాళ్ళుగా ఆల్రెడీ ఉన్నదండి, ఉన్నటువంటి చర్చ ఇది. దానికి
మద్దతుగా అది నిజమేనని ప్రూవ్ చేసేట్టుగా ఇవాళ డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాట్లాడినాయి. దీనివల్ల మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ రూపాయి కిలో బియ్యం కార్యక్రమం గురించే మాట్లాడుతున్నారు ఇవాళ రేపట్లో. అటువంటి దాని గురించి ఒక మంత్రి అట్లా మాట్లాడారంటే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ దెబ్బడి ఉందా? తులసిరెడ్డి గారు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, నా వ్యక్తిగత అభిప్రాయం. బాధ్యత వరకు వచ్చేసి సమీక్ష బాధ్యతే, వ్యక్తిగత అభిప్రాయం వచ్చేసి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకా మనం స్పష్టంగా ఉంటున్నాం. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. బాధ్యతకు వచ్చినప్పుడు సమిష్టి బాధ్యత తీసుకుంటారు తప్పకుండా. కానీ మంత్రివర్గంలో డిసిప్లిన్ లేదా? రామయ్య గారు అన్ని ప్రభుత్వాల్లో ఇది కొత్తగా అంటారు. అభిప్రాయాలు ఒక ఇష్యూ మీద ఉంటాయి, కానీ ఓవరాల్ గా బాధ్యత సమిష్టిగా తీసుకుంటారు. దే హ్యావ్ నాట్ ఎక్స్ప్రెస్ లైక్ దిస్. దిస్ ఇస్ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలు నిర్ణయాలు అన్ని బయటకు పెట్టేసి బాధ్యతను పంచుకుంటారంటే నమ్మడానికి ఎవరు ఎరువులు కాదు, మనకు రాజ్యాంగం ఒప్పుతుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరూ కలిసి ఒకటి ఒప్పుకుంది ఏంటంటే మంత్రివర్గానికి సమిష్టి బాధ్యత ఉందని ఒప్పుకున్నారు. తులసిరెడ్డి గారు చెప్పారు, అందరూ చెబుతున్నారు. కాబట్టి దీన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్వయించడం మంచిదని నేను అనుకుంటున్నాను. అన్ని రకాలుగా అన్వయించాలంటే కేసులో కూడా అన్వయించాలని మీరే చెప్పేది. రామయ్య గారు మీరే ఉంటారు డిఎల్ రవీంద్రారెడ్డి గారి కామెంట్ మీద. రమేష్ గారు చెప్పండి వస్తాడు. రమేష్ గారు చెప్పండి. నేను తిరుపతిలో ఉన్నాను, చాలా డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నా. చెప్పండి సార్. మీకు రావట్లేదు, నా ఓటు మీరు ఉండటం లేదు. చెప్పండి టైం అవుతుంది, చెప్పేసేయండి. రామయ్య గారి అభిప్రాయం చెప్పండి. జూపూడి ప్రభాకర్ వినండి సార్. జూపూడి ప్రభాకర్ రావు గారు ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడలేదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులను కేర్ చేయలేదు, అధికారులను పట్టించుకోలేదు, సోనియా గాంధీ గారిని పట్టించుకోవట్లేదు, ఏకఛత్రాధిపత్యం వహించి అంతటా ఆయనే చేశాడు. ఈ అవినీతి కూడా మూలకారకుడు ఆయనని చెప్పాను. కాంగ్రెస్ లో ఉన్న ఏ నాయకుడైనా అదే ఒప్పుకుంటారు. జూపూడి గారు కూడా ఆ జగన్ పంచం చేరకపోతే ఆయన కూడా అదే ఒప్పుకునేవాళ్ళు. ఎవరు చెప్పండి? రాబోయే మంత్రులుగా మేము చెప్పాము, రెడ్డిని ఒప్పించాము ఇష్టానికి వ్యతిరేకంగా. ఓకే సార్, ఓకే ఓకే మీ అభిప్రాయం చెప్పారు. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దామండి. రామయ్య అండి ఆయన అంటారు. సోనియా గాంధీ కూడా షీ కుడ్ నాట్ డిక్టేట్ హిమ్. ఓకే 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 చెప్పారు మీరు అది. ఓకే అది చెప్పారు, అయిపోయింది. నేను అడుగుతున్న డిఎల్ రవీంద్రారెడ్డి గారి కామెంట్ మీద అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు. ఏం చేశారంటే మీ టీవీలో ఏమన్నా నాకు రావటం లేదు. ఓకే డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఏమన్నారంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రూపాయి కిలో బియ్యం పథకం దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అన్నాడు ఆయన. అది కదండి, పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉచితంగా బియ్యం ఇస్తుంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ₹1 ఎందుకండి? ₹2 నుంచి రూపాయి కూడా బియ్యం ఇస్తే ఏమడిగిందండి పేదవాడికి? నువ్వు ఒక చేత్తో రూపాయి కిలో బియ్యం ఇస్తున్నావు, రెండో చేత్తో ఈ రోజు చింతపండు ₹200 అమ్ముతుందట కిలో. పప్పు ధాన్యాలు ఎట్లుందండి? ఆయిల్ రేట్ ఎంత ఉందండి? కూరగాయల రేట్ ఎట్లుందండి? ఆవుల కమ్మే ఆకుకట్ట ఈ రోజు ₹15 అమ్ముతున్నారండి. నియంత్రణ లేకుండా నేను రూపాయి కిలో బియ్యం బియ్యం తిని ఎంత బతుకుతుందండి? ప్రజలను బిచ్చగాళ్ళు చేయడం మంచిది కాదు అని చెప్పి అన్నారండి డిఎల్ రవీంద్రారెడ్డి గారు. బియ్యం మీద కాదు కాన్సన్ట్రేషన్, ధరలు తగ్గించడానికి ముఖ్యమంత్రి గారు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేస్తుందో అదొక్కసారి చెప్పమనండి సార్. రూపాయి కిలో బియ్యం ఇవ్వడం అనేది ధరలు తగ్గించడం అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నది, పదే చెప్తున్నది అదే ఆయన. తులసిరెడ్డి గారు ఇది ఒకటే కాదండి, ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి సంఘటన జరగడం అనేది డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాట్లాడడం. ఇంకొక సంఘటన కూడా చెప్తున్నాను నేను, ఇవాళే జరిగింది. అది కూడా గుంటూరు జిల్లాలో మీ మంత్రి గారు మోపిదేవి వెంకటరమణ గారు అక్కడ ఉన్న సబ్ కలెక్టర్, తెనాల్లో ఉన్న సబ్ కలెక్టర్ మధ్య గొడవ జరగడం, అది పబ్లిక్గా జరగడం, అది ఎందుకు జరిగిందో ఇద్దరు మాట్లాడడం. కలెక్టర్ గారు స్వయంగా నా మీద మంత్రి గారే పత్రికగా ఆకాశ రామనూత్రాలు రాశారు. ఎందుకంటే నేను ఒక ఇద్దరు రేషన్ డీలర్లని నేను వాళ్ళు అవినీతికి పాల్పడుతుంటే వాళ్ళని తీసేశాను, దాని మీద ఒత్తిడి తీసుకొచ్చారు, నేను కాదన్నందుకు గాను ఇట్లా చేశారని. వాళ్ళ చివరికి ఏం జరిగింది, మంత్రి గారికి కోపం వచ్చింది కాబట్టి సబ్ కలెక్టర్ గారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇవాళ సమ్మరీలీ ట్రాన్స్ఫర్డ్ ఇవాళ ఆయన అక్కడి నుంచి. ఇది మా ప్రభుత్వం మీద ఇది ప్రజల్లో అవినీతికి
అందంగా ఉన్న ప్రభుత్వం అనేటువంటి ఇమేజ్ రాదండి దీనివల్ల? ఆయన అధికారిగా వచ్చేసేసి ఆయన ఒకటి పబ్లిక్ గా చేశాడు కాబట్టి ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద చేసి ఉంటారు. మిగతా దాంట్లో ఏదైనా ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద చర్య తీసుకుంటుంది. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద దాని మీద ట్రాన్స్ఫర్ చేసి కానీ దాంట్లో నిజంగా ఆరోపణలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తూ చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం గురించి ప్రజలు నెగిటివ్ అనుకుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రి హయాంలో జరగలేదు ఇవన్నీ. ఏ ప్రభుత్వ హయాంలో కొన్ని జరుగుతుంటాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అక్కడెక్కడ కొన్ని మన ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటే 5 మంది మధ్య కూడా ఏకాభిప్రాయం రాదు. 5 మంది కొడుకులు ఉంటే కానీ ఆఖరిగా సమిష్టి పార్టీ కూడా తులసిరెడ్డి గారు శంకర్రావు గారు ఉంటారు. ఆయనేమో శంకర్రావు గారు మంత్రి గారు, ఆయన ఎవరి కంట్రోల్లో ఉన్నట్టుగా ఆయన ఉండరు. ఆయన సొంతంగా అభిప్రాయాలు అన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాస్తారు ఆయన. ఇంకొక మంత్రి గారేమో ప్రభుత్వ విధానాల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇంకొక ఆయనేమో అసలు మాకు చెప్పలేదు ఈ విధానం గురించి అని ఇంకొక పబ్లిక్ గా మాట్లాడతారు. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ఒకటేనండి, ఆవు చేలో వేస్తే దూడ గట్టున మీద కదా. అలానే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులనండి, మంత్రులనండి, ముఖ్యమంత్రులనండి, వీళ్ళందరినీ బట్టే కింద నుంచి పైదాకా ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇవాళ ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రి బాహాటంగా విమర్శిస్తున్నట్టే ఒక అధికారులు విమర్శించే స్థాయికి వచ్చిందండి. అంటే డిటోరేషన్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అనండి, స్టాండర్డ్స్ అనండి, అవి క్రమక్రమంగా పడిపోవడం వల్ల వచ్చిన దుస్థితి. మనం ఇప్పుడు సెటిలైట్ చేసుకునే విధానంగా ఆలోచించాలి కానీ ఇలా జరుగుతున్న దాని గురించి బాధపడటం వల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఇవాళ ఒక సబ్ కలెక్టర్కి మంత్రికి మధ్య జరిగింది, ఒక మంత్రికి ఒక ముఖ్యమంత్రికి మధ్య జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ బాహాటంగా ప్రజల్లోకి వస్తున్నప్పుడు మొత్తం వ్యవస్థ మీద జనానికి ఒక విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే మోస్ట్ డేంజరస్ ట్రెండ్లోకి వెళ్తోంది మొత్తం. దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం. ఆ దిశగా ఇటు అధికారులు కానివ్వండి, అటు అధికారంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒక ఏదైనా కృషి చేస్తే బాగుంటుంది. ఓకే, చివరిగా రామయ్య గారికి ఒకే ఒక్క నిమిషం అండి. మీ చంద్రబాబు గారు పర్యటన చేస్తున్నారు, రైతు పాదయాత్ర అనే పేరుతోటి. రైతుల గురించి చంద్రబాబు గారు మాట్లాడడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా విమర్శిస్తున్నారండి. ఒక్క నిమిషంలో చెప్పండి ఆయన పర్యటన ఎట్లా ఉంది? రైతు పోరుబాటు అన్నది ఈ రోజున రైతులు పడుతున్న ఇబ్బందులకి చెల్లించిపోయి ఆయన రోజుకి 15-16 కిలోమీటర్లు నవ్వుతున్నారండి. నవ్వుతే అంత పోదండి. ఈ రోజున అసలు రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అండి, అసలు రైతు వ్యతిరేకి వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. రైతుల పేరు చెప్పి డబ్బులు పంచుకున్న చరిత్ర ఉన్న వాళ్ళు చంద్రబాబు గారు రైతుల పక్షాన పోరాడితే ఏంటండి తప్పు? చంద్రబాబు గారు ఈ రోజున పోరుబాటు చేస్తూ 1,000 మంది రైతులు వెళ్తున్నారు. ఇదే మాట లక్ష్యాన్ని రైతులందరూ ఆయన అంతా పరిగెడుతున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారండి? ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, ఈ కాంగ్రెస్ కానీ, ఆ బొత్స సత్యనారాయణ గారు కూడా చంద్రబాబు గారి గురించి వ్యాఖ్యానించే స్థాయికి వస్తే ఇక మోడల్ వాల్యూస్ కాదని అందరూ చెప్తున్నారంటే ఆయనకున్న శ్రీనివాసరావు గారు చెప్పారు. మోడల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయండి? ఈ ప్రభుత్వం మంత్రి అవినీతిని ప్రశ్నించినందుకు సబ్ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సమర్థించుకునే స్థాయికి ప్రభుత్వం ఉంటే ఇక ఎక్కడండి పొలిటికల్ అధికారులకి రక్షణేనండి? ప్రభుత్వంలో మొత్తానికి చంద్రబాబు గారు అవినీతి పనులకి ఆచరణమని చెప్తే సబ్ కలెక్టర్ రిసీవ్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసిన ఈ ప్రభుత్వం నిజాయితీ పనులకు ఏం చేస్తారండి? నిజాయితీ పనులకు ఇబ్బందే కదండి. వచ్చే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అవసరం అండి. రామయ్య గారు అందరూ ఉత్సాహపడుతున్నారు ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి. తెలుగుదేశం పార్టీని మీరే పెట్టండి అవిశ్వాస తీర్మానం అని కూడా అడుగుతున్నారు. బహుశా నెక్స్ట్ సెషన్ లో అవిశ్వాస తీర్మానం పెడతారు. అప్పుడు చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు. మొత్తం చంద్రబాబు గారు అయితే రైతు బాంధవుడుగా మళ్ళీ ఇమేజ్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఎంతో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాసరావు గారు, తులసిరెడ్డి గారు, ప్రభాకర్ గారు, అలాగే రామయ్య గారు. ఇది హార్డ్కో. ఇప్పుడు 8 PM లైవ్ ప్రసారం అవుతుంది.